దేశీయ స్టాక్ మార్కెట్లు మరోసారి నష్టాల బాట పట్టాయి. ఇరాన్ అమెరికా సంక్షోభం, క్రూడ్ ఆయిల్ రేట్లు పెరుగుతాయన్న భయంతో ఇన్వెస్టర్లు హడలిపోయారు. దీంతో 3 లక్షల కోట్ల మేర ఆవిరైపోయింది. మరోవైపు యూకే, భారత్ మధ్య ఫ్రీ ట్రేడింగ్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయంగా మళ్లీ క్రూడ్ ఆయిల్ ధరలు పెరగటం, వడ్డీ రేట్లు పెరుగుతాయన్న భయాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను దెబ్బతీశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాల నడుమ మన మార్కెట్ సూచీలు నష్టాలు చవిచూశాయి. ముఖ్యంగా ఆటో, ఫైనాన్షియల్, ఐటీ స్టాక్స్ లో అమ్మకాల ఒత్తిడి సూచీలపై ప్రభావం పడింది. దీంతో బీఎస్ఈలో నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ విలువ 3 లక్షల కోట్ల మేర ఆవిరైంది. సెన్సెక్స్ ఉదయం 77,272 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమైంది. రోజంతా నష్టాల్లో కదలాడిన సూచీ చివరికి 561.46 పాయింట్ల నష్టంతో 77,054.94 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 158.95 పాయింట్ల నష్టంతో 24,052 వద్ద ముగిసింది. డాలర్తో రూపాయి మారకపు విలువ 96.22గా ఉంది. సెన్సెక్స్ 30 సూచీలో హెచ్సిఎల్ టెక్నాలజీస్, బజాజ్ ఫిన్సర్వ్, ఎస్బీఐ, మహీంద్రా అండ్ మహీంద్రా, ఇండిగో షేర్లు ప్రధానంగా నష్టాలు చవిచూశాయి. భారతీయ ఎయిర్టెల్, సన్ ఫార్మా, టాటా స్టీల్, టీసీఎస్, అదానీ పోర్ట్స్ షేర్లు లాభపడ్డాయి. ఇరాన్ అమెరికా మధ్య ఉద్రిక్తతలు మళ్లీ తీవ్ర రూపం దాల్చడం స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపాయి. ఇరు దేశాల మధ్య మళ్లీ అగ్గి రాజుకోవడంతో అంతర్జాతీయంగా చమురు సరఫరాకు విఘాతం కలుగుతుందన్న భయాలు నెలకొన్నాయి. దీంతో చమురు ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర ఏకంగా $87 స్థాయికి చేరటం ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతీసింది. అటు అమెరికా, ఇటు భారత్లోనూ ద్రవ్యోల్బణం కారణంగా వడ్డీ రేట్లు పెరగొచ్చన్న అంచనాలు సూచీలను పడేశాయి. దీనికి తోడు హెచ్సిఎల్ టెక్నాలజీస్ నిరాశాజనక ఫలితాలు వెలువరించటం, డాలర్తో రూపాయి మారకం విలువ $96 స్థాయికి చేరటం ప్రతికూల ప్రభావం చూపింది. భారత్, యూకే మధ్య కుదిరిన చరిత్రాత్మక స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం బుధవారం నుంచే అమల్లోకి రానుంది. ఈ ఒప్పందం వల్ల బ్రిటన్కు భారత్ చేసే ఎగుమతుల్లో 99% వస్తువులపై ఎలాంటి సుంకాలు ఉండవు. బ్రిటిష్ వస్తువులకు 1 నుంచి 10 ఏళ్లలో దశలవారీగా సుంకాల మినహాయింపు లభించనుంది. ఫలితంగా దేశీయ మార్కెట్లకు, ఐటీ రంగానికి కొత్త ఊపు రానుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఒప్పందం వల్ల ఎక్కువ శ్రామికులు ఉండే రంగాలైన వస్త్రాలు, పాదరక్షలు, కార్పెట్లు, ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు, తృణధాన్యాలు, కూరగాయలు, పండ్లు, మసాలా దినుసులు, మాంసం, సముద్ర ఆహార ఉత్పత్తులపై బ్రిటన్ ప్రభుత్వం సుంకాలు పూర్తిగా ఎత్తివేసింది.